హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అలాగనే 60 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్. ఇవన్నీ ఉచితమంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీనియర్ సిటిజన్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్షన్ ఎటు స్పోర్ట్స్ టీడీఎస్ పరిమితిని పెంచుతూ ఊరట ఇచ్చారు. ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు 50,000 వరకు మినహాయింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు. అంటే 50,000 నుంచి 1,00,000కు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రెండంతలైంది. ఇక నుంచి పాత పన్ను విధానంలో 1,00,000 వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్లు చేసుకోవచ్చు. మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయం పైన ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రస్తుతం అద్దె ఆదాయం 2.40 లక్షల వరకు టీడీఎస్ మినహాయింపు ఉండేది. దానిని ఏకంగా 6 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇక ఈసారి బడ్జెట్లో 60 సంవత్సరాలు పైబడిన వారికి ఊరట కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఊరట కల్పించారు. 1,00,000 వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు కల్పించారు. అలాగే అద్దె ఆదాయంపై 6 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. దీంతో 1,00,000 మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ 12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే 36 రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇక ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100% పెంచుతున్నట్లు తెలిపింది. అలాగే వచ్చే వారం ఆదాయ పన్ను కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇక గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చింది.